నమస్కారం, నా పేరు వినయ్ కుమార్. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు చూద్దాం. లోక్సభలో 75 సంవత్సరాల పార్లమెంట్ ప్రస్థానంపై చర్చను ప్రారంభించిన ప్రధానమంత్రి, భారత సువర్ణాధ్యాయానికి పాత పార్లమెంట్ భవనం సాక్షిగా నిలుస్తుందన్న నరేంద్ర మోదీ ఈ ప్రత్యేక సమావేశాల్లో చారిత్రక నిర్ణయాలుంటాయని వెల్లడి. 670 కోట్ల రూపాయలతో తిరుపతిలో నిర్మించిన శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. మీనలగ్నంలో బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం. శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎల్ఐసి ఏజెంట్లు, ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త. గ్రాట్యుటీ, బీమా కవరేజీని పెంచుతూ నిర్ణయం తీసుకున్న కేంద్ర ఆర్థిక శాఖ. యునెస్కో వారసత్వ జాబితాలో శాంతినికేతన్. శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి, రవీంద్రుని దార్శనికతకు, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచిందన్న మోదీ. ఇక డీటెయిల్స్ చూద్దాం. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సమావేశాల నేపథ్యంలో పార్లమెంటు ఆవరణలో ఈరోజు ప్రధాని మీడియాతో మాట్లాడుతూ, భారత్ అధ్యక్షతన జరిగిన G20 సమావేశాలు విజయవంతంగా నిర్వహించామని హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ భవిష్యత్తుకు భారత్ ఆశాకిరణంగా మారిందని ప్రధాని పేర్కొన్నారు. ఉజ్వల భవిష్యత్తు దిశగా భారత్ పయనిస్తోందన్న ఆయన, కొత్త సంకల్పం దిశగా మరిన్ని అడుగులు ముందుకు వేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా సరికొత్త ఉత్సాహం వెల్లివిరుస్తుందన్నారు. ఈ ప్రత్యేక సమావేశాల సమయం తక్కువే అయినప్పటికీ జరుగుతున్న సందర్భం చాలా గొప్పదని పేర్కొన్నారు. సభ్యులంతా ఈ ప్రత్యేక సమావేశాలకు హాజరు కావాలని, విమర్శలకు ఇది సమయం కాదని వ్యాఖ్యానించారు. విశ్వాసం, సానుకూల దృక్పథంతో సభలను నిర్వహించుకోవాలని ప్రధాని కోరారు. नमस्कार साथियों, ये सही है कि सत्र छोटा है, लेकिन समय के हिसाब से ये बहुत बड़ा है. ऐतिहासिक निर्णयों का एक सत्र है. ये सत्र की एक विशेषता ये तो है कि आप 75 साल की यात्रा अब नए मुकाम से आरंभ हो रही है. जीवन में कुछ पल ऐसे भी होते हैं जो उमंग से भर देते हैं, विश्वास से भर देते हैं. मैं छोटे सत्र को उस रूप में देखता हूं. मैं आशा करता हूं कि पुरानी बुराइयों को छोड़ करके उत्तम से उत्तम अच्छाइयों को साथ लेकर के हम नए सदन में प्रवेश करेंगे और नए सदन में अच्छाइयों की मूल्य वृद्धि करने में कोई कमी नहीं रखेंगे. ये प्रण सभी सांसद हम लेकर के चलें, इसका ये महत्वपूर्ण पल है. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల తొలి రోజు లోక్సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుదీర్ఘమైన ప్రసంగం చేశారు. పార్లమెంటు 75 ఏళ్ల ప్రస్థానంపై జరిగిన కీలక చర్చలో ప్రధాని మాట్లాడుతూ, రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు కొత్త భవనంలో జరుగుతున్న నేపథ్యంలో పాత భవనంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. స్వాతంత్రానికి ముందు ఈ భవనం ఇంపీరియల్ లెజిస్లేచర్ కౌన్సిల్గా ఉండేదని, ఈ భవనం చారిత్రాత్మక ఘట్టాలకు వేదికైందని, కొత్త భవనంలోకి వెళ్లినా పాత భవనం మనకు నిరంతర ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. భారత్ సువర్ణ అధ్యాయానికి ఈ భవనం సాక్ష్యంగా నిలుస్తుందని, ఇక్కడ జరిగిన చర్చలు, ప్రణాళికలు భారత గతిని మార్చాయని ప్రధాని కొనియాడారు. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, వాజ్పేయి, మన్మోహన్ సింగ్తో సహా ఎంతోమంది ప్రధానులు ఈ భవనం నుంచే దేశ పురోభివృద్ధికి సంబంధించిన కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారని ప్రధాని వెల్లడించారు. తెలంగాణ వంటి పలు రాష్ట్రాల ఏర్పాటుకు ఈ భవనం వేదికైందని తెలిపారు. తొలుత G20 సమావేశాల గురించి మాట్లాడుతూ, G20 సదస్సు విజయం ఏ ఒక్క పార్టీదో వ్యక్తిదో కాదని, యావత్ 140 కోట్ల మంది భారతీయులదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. చంద్రయాన్ 3 విజయం కోసం ప్రతి భారతీయుడు తపన పడ్డారని తెలిపారు. ఈ ప్రయోగాన్ని విజయవంతం చేసిన భారత శాస్త్ర సాంకేతిక నిపుణులకు పార్లమెంటు భవనం నుంచి శతకోటి వందనాలు సమర్పిస్తున్నట్టు చెప్పారు. 75 ఏళ్లలో భారత్ సాధించిన ప్రగతి ప్రపంచాన్ని అబ్బురపరిచిందన్నారు. मैं उस इमोशनल पल को भूल नहीं सकता जब अफ्रीकन यूनियन की घोषणा हुई और अफ्रीकन यूनियन के प्रेसिडेंट, उन्होंने एक इंटरव्यू में कहा कि मेरे जीवन में ऐसी पल थी शायद मैं बोलते बोलते रो पड़ूंगा. आप कल्पना कर सकते हैं कि कितनी बड़ी अपेक्षा और आशाएं पूरी करने का काम भारत के भाग्य में आया. चारों तरफ आज भारतवासियों की उपलब्धि की चर्चा हो रही है.
और गौरव के साथ हो रही है। ये हमारे 75 साल के संसदीय इतिहास का एक सामूहिक प्रयास का परिणाम है, जिसके कारण विश्व में आज वो गूंज सुनाई दे रही। आदरणीय अध्यक्ष जी, चंद्रयान 3 की सफलता न सिर्फ पूरा भारत, पूरा देश अभिभूत है और इसमें भारत के सामर्थ्य का एक नया रूप जो आधुनिकता से जुड़ा है, जो विज्ञान से जुड़ा है, जो टेक्नोलॉजी से जुड़ा है, जो हमारे वैज्ञानिकों के सामर्थ्य से जुड़ा है, जो 140 करोड़ देशवासियों के संकल्प की शक्ति से जुड़ा हुआ है। मैं पहली बार जब संसद का सदस्य बना और पहली बार एक सांसद के रूप में इस भवन में मैंने प्रवेश किया, तो सहज रूप से मैंने इस संसद भवन के दौर पंक्ति पर अपना शीश झुका करके इस लोकतंत्र के मंदिर को श्रद्धा भाव से नमन करते हुए मैंने पैर रखा। वो पल मेरे लिए भावनाओं से भरी हुई थी। मैं कल्पना नहीं कर सकता था, लेकिन भारत के लोकतंत्र की ताकत है, भारत के सामान्य मानवीय की लोकतंत्र के प्रति श्रद्धा का प्रतिबिंब है कि रेलवे प्लेटफॉर्म पर गुजारा करने वाला एक गरीब परिवार का बच्चा पार्लियामेंट पहुंच गया था। ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విభజన జరగలేదని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ వాజ్పేయి హయాంలో ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ఏర్పాటు ప్రణాళికాబద్ధంగా జరిగిందన్నారు. 3 రాష్ట్రాల విభజన సమయంలో అన్ని చోట్ల సంబరాలు జరిగాయి, కానీ ఆంధ్రప్రదేశ్ విభజన సరిగ్గా జరగలేదన్నారు. ఈ విభజన ఏపీ, తెలంగాణ ఇరు వర్గాలను సంతృప్తి పరచలేకపోయిందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా తొలి రోజు సమావేశాల అనంతరం ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ఈ నెల 19 నుంచి పార్లమెంటు కొత్త భవనంలో సమావేశాలు జరగనున్నాయి. లోక్సభ మధ్యాహ్నం 1:15 రాజ్యసభ 2:15 పార్లమెంటు కొత్త భవనంలో కొలువు తీరనున్నాయి. మిగిలిన 4 రోజుల పాటు కొత్త పార్లమెంటు భవనం ప్రత్యేక సమావేశాలకు వేదిక కానుంది. ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసి ఏజెంట్లు, ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రాడ్యుటీ, ఫ్యామిలీ పెన్షన్తో పాటు కొన్ని ప్రయోజనాలను కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. ఈ నిర్ణయంతో లక్షల మంది ఏజెంట్లకు, 1,00,000కు పైగా ఉన్న ఎల్ఐసి ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ఎల్ఐసి ఏజెంట్లకు ప్రస్తుతం అందిస్తున్న గ్రాట్యుటీ మొత్తాన్ని 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. అలాగే తిరిగి జాయిన్ అయిన ఏజెంట్లకు రెన్యువల్ కమిషన్ పొందేందుకు అర్హత కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఎల్ఐసి ఏజెంట్లకు టర్మ్ ఇన్సూరెన్స్ ప్రస్తుతం ఉన్న కవరేజీని 3,000 నుంచి 10,000 స్థాయి నుంచి 25,000, 1,50,000 రూపాయలకు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. దీనివల్ల మృతి చెందిన ఏజెంట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని స్పష్టం చేసింది. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతినికేతన్ను ఐక్యరాజ్య సమితి విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ యునెస్కో గుర్తించింది. శాంతినికేతన్ను ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చినట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని యునెస్కో ట్విట్టర్లో ప్రకటించింది. ప్రస్తుతం సౌదీ అరేబియాలో జరుగుతున్న వరల్డ్ హెరిటేజ్ కమిటీ 45వ సదస్సులో శాంతినికేతన్ను జాబితాలో చేర్చాలని యునెస్కో మండలి సభ్యులు నిర్ణయించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇది భారతీయులందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. శాంతినికేతన్ గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ దార్శనికతకు, దేశ గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ప్రతిరూపమని ప్రధాని మోదీ కొనియాడారు. శాంతినికేతన్ పశ్చిమ బెంగాల్లోని బీర్భూంలో ఉంది. 75 ఏళ్ల భారత పార్లమెంటరీ ప్రయాణాన్ని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ హైలైట్ చేశారు. ప్రజాస్వామ్యంపై ప్రజల అచంచల విశ్వాసానికి పాత పార్లమెంట్ సాక్షిభూతంగా నిలుస్తుందని అభివర్ణించారు.
ఇటీవల G20 సదస్సు విజయంతో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజల మనసును దోచుకున్నారని కొనియాడారు. రాజ్యసభలో ఈరోజు మహిళా పార్లమెంటేరియన్లతో వైస్ చైర్పర్సన్ల ప్యానెల్ను పునర్నిర్మించినట్లు చైర్మన్ ప్రకటించారు. 8 మంది సభ్యుల ప్యానెల్లో 4 మహిళా సభ్యుల పేర్లను చదివి వినిపించారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి ప్రత్యేక సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. సాయంత్రం 6:30 ప్రారంభమైన కేబినెట్ 2 గంటల పాటు సుదీర్ఘంగా సాగింది. పార్లమెంటు కొత్త భవనం వేదికగా జరిగిన ఈ సమావేశంలో పలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై కేబినెట్ విస్తృతంగా చర్చించింది. పూర్వ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుపై లోక్సభలో ఈరోజు అధికార వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎంపీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని తక్షణమే ఆయన్ని విడుదల చేయాలంటూ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ డిమాండ్ చేశారు. జయదేవ్ వ్యాఖ్యలకు వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి స్పందించారు. అన్ని ఆధారాలతోనే చంద్రబాబును అరెస్టు చేశామన్నారు. ఆయన హయాంలోనే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగిందన్న ఆధారాలు ఉన్నాయన్నారు. ₹670 కోట్ల తిరుపతిలో నిర్మించిన శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. ఎస్వి ఆర్ట్స్ కళాశాల నూతన హాస్టల్ భవనాలను, టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాల కేటాయింపు పత్రాలను పంపిణీ చేయడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ను ప్రారంభించి తిరుపతి ప్రజలకు అంకితమిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. దాదాపు 650 కోట్ల ప్రాజెక్టు 7 కిలోమీటర్ల పొడవున తిరుపతి ప్రజలకు, ప్రత్యేకించి తిరుమలకు వెళ్లే భక్తులకు మరింత ఉపయోగపడుతుందన్నారు. ప్రారంభోత్సవం చేయడం జరుగుతూ ఉంది. శ్రీనివాస సేతు ప్రాజెక్టుకు సంబంధించి మీ అందరికీ కూడా తెలిసి ఉన్న విషయమే. 2019లో అప్పట్లో కేవలం ఎన్నికల నిమిత్తం టెంకాయ కొట్టి జీవో ఇచ్చి వదిలేసిన పరిస్థితుల నుంచి ఈ 4 సంవత్సరాల్లో ఆ ప్రాజెక్టును చెయ్యి పట్టుకుని నడిపించి చివరికి ఆ ప్రాజెక్టు పూర్తి చేసి ఈరోజు తిరుపతి ప్రజలకు అంకితం చేస్తూ ఉన్న పరిస్థితులు. దాదాపుగా 650 కోట్ల ప్రాజెక్టుతో దాదాపుగా 7 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టు వల్ల ఎంతో మంచి జరుగుతుంది గుడికి పోయే భక్తులకు మరి ఎక్కువగా. ఎస్వి ఆర్ట్స్ కాలేజ్కి సంబంధించిన హాస్టల్స్కి సంబంధించి మరో 37.80 కోట్ల రూపాయలకు సంబంధించి ఈ హాస్టల్స్ కూడా కట్టి దీన్ని కూడా ప్రారంభించే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. దీనివల్ల అక్కడ పిల్లలకు మరింత మెరుగైన చదువులు, మరింత మెరుగైన వసతులు వాళ్ళకు అందుబాటులోకి రానున్నాయి. రచన రెస్ట్ హౌస్కు సంబంధించి తిరుమలలో మరో 11,50,00,000కు సంబంధించిన పనులు, వీటికి సంబంధించి కూడా డోనార్స్తో వీటికి సంబంధించిన బిల్డింగ్లు కూడా కట్టించి అవి కూడా ఈరోజు టీటీడీకి అవి కూడా ప్రారంభోత్సవం చేసి టీటీడీకి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా అన్నిటికన్నా సంతోషం కలిగించే విషయం ఏమిటి అని అంటే, టీటీడీలో పనిచేస్తూ ఉన్న ఈ ఉద్యోగస్తులందరికీ దాదాపుగా 6,700 మంది ఉద్యోగస్తులు, వీళ్ళకి సంబంధించి వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఇళ్ల స్థలం వాళ్ళకు ఉండాలి. 3,518కి సంబంధించిన ఇళ్ల పట్టాలు ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమం చేస్తాం. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి ఆలయంలో ఈరోజు ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే బేడి ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. వేద పండితుల మంత్రాల మధ్య నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. स्वामिनः स्वस्ति मंत्राः सत्याः सबलाः सन्विति भवन्तो महान्तो न गृह्णन्तो देवदेवस्य भगवतो
నారాయణస్య శ్రీగపతే పురుషోత్తమస్య శ్రీభౌమనీలాసమేతస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఏతత్ శేషాచల నివాసినః ఆరంభ ముహూర్త సుముహూర్తోస్మితే భవంతో మహాంతో గృహ్ణంతో ఆరోహణ కాలే తల్లగ్న విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న మద్యం మరణాలపై సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. మద్యం విక్రయాల్లో అక్రమాలపై ప్రజల్లోకి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తామని, అధికార పార్టీ దోపిడీని ప్రజలకు వివరిస్తామని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని కేంద్రాన్ని కోరతామన్నారు. Sales in the state of Andhra Pradesh. We strongly condemn what the Chief Minister of Andhra Pradesh is doing here and the way he is handling the liquor sales in the state. At one point of a time, before he became the Chief Minister, he said that he was going to remove or rather ban liquor sales in the state gradually, step by step. After he became the Chief Minister, he said that I'm going to constrain liquor only to 5-star hotels and ensure that liquor is not sold outside. I will increase the number of rehabilitation centers. Liquor is only limited to 5-star hotels. But today, if you go to see what is happening in the state, the liquor brands that were earlier in the state are no more there. The companies that were actually manufacturing liquor are taken over by the leaders in YSRCP, the party which is in power today. Which means that on the one hand, you are going to supply cheap liquor, kill the people, and then say, I'm going to give you asra. You are going to orphan the children and then say, I'm going to give you amma odi. Which means you are going to destroy families and then say, I am going to give you cheyuta. So which means on the one hand, you are killing the people, and on the other hand, you are doing it to consolidate your vote bank. So this is actually vote bank politics that is happening here. To the Tadepalli Palace, all these companies will have to pay money so that their brands are lifted. And we condemn this, and we will see how we can take this forward for a possible. విజయనగరంలో వాడవాడల వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆబాల గోపాలం ఆనందోత్సాహాల మధ్య ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. సిటీ బస్టాండ్లో ఉన్న వినాయకుని ఆలయంలో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ప్రత్యేక పూజలు చేశారు. అందరూ ఆ ధర్మాన్ని పాటిస్తే సమాజంలో ఉన్న ఈరోజున్న అల్జడి ఉండదు. ఈరోజు వినాయక చవితి కనుక వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ తెలియపరుస్తూ మాకు అవకాశం ఆ స్వామివారు కలిగించారు. ప్రతి సంవత్సరం ఇక్కడ రావడం, స్వామివారికి ఒక దండం పెట్టడం, మాకు ఆ అదృష్టం స్వామివారు కలిగించారు. మాకు సంతోషంగా ఉంది. మా జీవిత ధన్యమని మేము భావిస్తూ అందరికీ ధర్మం దయచేసి పాటించండి విజ్ఞప్తి చేస్తాను. రాష్ట్రంలో రైతులు పండించిన పంటకు మంచి గిట్టుబాటు ధర లభించాలని ప్రార్థించినట్లు ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా అన్నారు. కడప కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయకుడి వద్ద నిర్వహించిన ప్రత్యేక పూజల్లో మంత్రి పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని సవ్యంగా సాగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కడప నియోజకవర్గ ప్రజలకందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు వినాయక చవితి సందర్భంగా ఆ విఘ్నేశ్వరుడికి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పూజించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి, ఈ రాష్ట్రంలో మంచి వర్షాలు కురవాలని, మరి అదేవిధంగా రైతులందరూ కూడా మంచి పంటలు పండాలని, పండిన పంటలకు మంచి గిట్టుబాటు ధరలు లభించాలని చెప్పి, మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి వర్తకులకందరికీ కూడా మంచి వ్యాపారాలు జరగాలని చెప్పి మరి ఈరోజు ప్రార్థించడం జరిగింది.
మరి రాబో రోజుల్లో ఈ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి వైపుకు తీసుకెళ్ళాలి. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కూడా మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రార్థన చేయడం జరిగింది. తిరుమల శ్రీవారిని పూర్వ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కుటుంబ సమేతంగా దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. శ్రీవారి దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలికారు. అనంతరం అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు. సూర్యుడిపై పరిశోధనల్లో భాగంగా ఆదిత్య L1 ఈ నెల 19న కీలక దశకు చేరుకోనుంది. భూప్రదక్షిణ ముగిసిన క్రమంలో ఇది సన్ ఎర్త్ లాంగ్రాజ్ 1కు చేరుకుంటుంది. ఇప్పటి వరకు 5 లాంగ్రాజ్ పాయింట్లను గుర్తించగా వీటిలో భారత్కు చెందిన ఆదిత్య L1 తొలి లాంగ్రాజ్ పాయింట్కు వెళుతోందని ఇస్రో వివరించింది. ఆదిత్య L1 డేటాను సేకరించడం ప్రారంభించిందని, ఇది భూమికి దాదాపు 50,000 కిలోమీటర్లకు పైగా దూరంలో సూపర్ థర్మల్ ఎనర్జెటిక్ అయాన్స్ ఎలక్ట్రాన్స్కు సంబంధించిన సమాచారాన్ని నమోదు చేస్తోందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తెలిపింది. వాతావరణం మారే కొద్దీ శక్తి కణాల ప్రవర్తనలో మార్పులుంటున్నట్లు ఆదిత్య L1లోని సూపర్ థర్మల్ అండ్ ఎనర్జెటిక్ పార్టికల్ స్పెక్ట్రోమీటర్ స్టెప్స్ గుర్తించింది. ఈ విషయాన్ని ఇస్రో ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. జార్ఖండ్ ముఖ్యమంత్రి జేఎంఎం నేత హేమంత్ సోరెన్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మనీ లాండరింగ్కు సంబంధించిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ ఇచ్చిన సమన్లను వ్యతిరేకిస్తూ సోరెన్ దాఖలు చేసిన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. దీనిపై జార్ఖండ్ హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. ఓ మనీ లాండరింగ్కు సంబంధించిన కేసులో వాంగ్మూలాన్ని ఇచ్చేందుకు ఆగస్టు 14, 24 తేదీల్లో హాజరవ్వాలని ఈడీ సమన్లు జారీ చేసింది. కానీ సోరెన్ గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 9న రాంచీలోని తమ ప్రాంతీయ కార్యాలయంలో హాజరు కావాలని ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ విచారణకు ఆయన డుమ్మా కొట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టు సోరెన్ దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరించింది. జార్ఖండ్లో హేమంత్ సోరెన్ ప్రభుత్వం పీకల్లోతు అవినీతిలోకి కూరుకుపోయిందని బీజేపీ అగ్రనేత సయ్యద్ జాఫర్ ఇస్లాం ఆరోపించారు. 2014 అనంతరం జార్ఖండ్లో అవినీతే మూలమంత్రంగా పాలన సాగుతోందన్నారు. ప్రజల నుంచి దోచుకున్నదంతా ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఖజానాలోకి వెళుతుందని జాఫర్ విమర్శించారు. ఇప్పటిదాకా 10 నుంచి 20,000 కోట్ల రూపాయలను హేమంత్ సోరెన్ పోగు చేశారని ఆరోపించారు. घमंडिया गठबंधन के साथी हैं और उन्होंने घुटने टेक दिए हैं जो दिल्ली में सरगना लोग हैं जिन्होंने परिवारवाद को बढ़ाया है, जिन्होंने तुष्टीकरण को बढ़ाया है, जिन्होंने करप्शन को बढ़ाया है, उनके सामने घुटने टेक दिए हैं और उनके आदेशों पर प्रदेश को लूट रहे हैं। एक उर्दू में कहावत है, दश्त दश्त ना छोड़े हमने बहरे जुल्मात में दौड़ा दिए घोड़े हमने। मतलब कि किसी भी जगह चप्पा चप्पा जहां भी कमाई का जरिया था उन्होंने छोड़ा नहीं और हर जगह पर उन्होंने कमाई की। जब इनसे ईडी पूछताछ करती है तो ये कहते हैं कि हमारी जमीन नहीं है, ये इसके बारे में जानकारी नहीं देते। लेकिन भारतीय जनता पार्टी एनडीए के जो और आदरणीय प्रधानमंत्री जी की जो सोच है वो देश को आगे ले जाने का काम कर रही है, देश को आगे बढ़ाने का काम कर रही है और देश में जो करप्शन जैसी, परिवारवाद जैसी या जो तुष्टीकरण जैसी पॉलिसी के खिलाफ लड़ रही है और दूसरी तरफ ये घमंडिया अलायंस के लिए काम कर रहे हैं और जमीर बेचने का काम कर रहे हैं। यहाँ फरमान भी बिकता है, यहाँ ईमान भी बिकता है। सिर्फ आपको दाम बताना है, यहाँ हर चीज का दाम लगता है और दाम के साथ ये माल जो होता है वो कहीं ना कहीं ये जो दिल्ली में बैठे इंडिया अलायंस के सरबराह है और सरगना है उनमें तकसीम किया जाता है, उनकी हिस्सेदारी होती है। सरगना लोग सब दिल्ली में बैठे हैं। अब इन लोगों ने राज्य सरकार को लूटने का ठेका दे रखा। सरकार दिल्ली में नहीं बची इनकी और ये करप्शन अब नहीं कर सकते हैं दिल्ली में। देश जो है, जो देश की जो सेंट्रल गवर्नमेंट है वो जब बिल्कुल ईमानदार हो गई तब इन्होंने बिल्कुल चुन लिया सारे राज्य जितने जहां इनकी सरकार है उसको इन्होंने लूटने का ठेका और इस लूटने में इनकी जो हिस्सेदारी सारे जितना घमंडिया गठबंधन के लोग हैं उसका एक मूल मंत्र है कि इसमें लूटने में जितना लूट का माल होगा उसमें हिस्सेदारी बराबर की होगी। बिल्कुल रैम्पेंट करप्शन है और प्रदेश को लूटा।
కేరళను నిఫా వైరస్ వణికిస్తున్న తరుణంలో 4 సభ్యుల పశుసంవర్ధక నిపుణుల బృందాన్ని కేంద్రం కోజికోడ్కు పంపించింది. ఈ ఉదయం చేరుకున్న బృందం తక్షణమే కార్యాచరణ చేపట్టింది. సమగ్ర అధ్యయనంలో భాగంగా నిఫా సోకిన ప్రాంతాల నుంచి నమూనాలను సేకరించే పనిలో ఉంది. కేంద్ర బృందం వెంట రాష్ట్ర పశుసంవర్ధక వ్యాధుల నిర్ధారణ సంస్థ, కేరళ వెటర్నరీ, యానిమల్ సైన్స్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, వైద్యులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా జిల్లాలో తాజా నిఫా పాజిటివ్ కేసులేవీ నమోదు కాలేదని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన చేతివృత్తుల కళాకారుల ఆర్థిక స్వావలంబనకు ఎంతగానో దోహదపడుతుందని పలు సంఘాల నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. భారతీయ కళాకృతులకు అంతర్జాతీయ స్థాయి విపణిలో గిరాకీ ఏర్పడేందుకు పథకం సాయపడుతోందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని దార్శనికతకు పథకం గొప్ప నిదర్శనమని వారు కొనియాడారు. ఏళ్ల స్వతంత్ర భారతావనిలో వాళ్ళ అభివృద్ధి సంక్షేమం కోసం ఈ ఆధునిక పరిజ్ఞానాన్ని నేర్చుకోవటం, ఆధునిక పనిముట్లు కొనుక్కోవటం కోసం వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలనేటువంటి ఒక బృహత్తర కార్యక్రమాన్ని శ్రీ నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈ 18 రకాల చేతి వృత్తిదారులే కాకుండా భవిష్యత్తులో కూడా ఇంకా మిగిలిన చేతి వృత్తిదారులను కలుపుతానని చెప్పేసి వారు విశ్వకర్మ యోజన 1.0 అనేటటువంటి ఒక బేస్తో వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి తర్వాత 2.0, 3.0 కూడా వస్తాయి. కేవలం 40 పైసల వడ్డీకి ఏ విధమైన సెక్యూరిటీ లేకుండా, సివిల్ స్కోర్ లేకపోయినా కూడా ఖచ్చితంగా వారందరికీ కూడా ₹1,00,000 నుంచి దాదాపుగా ₹3,00,000 ఆర్థిక సహాయం చేయడం అనేది భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ప్రధానమంత్రి కానీ, ఏ ముఖ్యమంత్రులు కానీ, ఏ రాష్ట్రంలో జరిగినటువంటి గొప్ప కార్యాచరణ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఇవ్వటం అనేది దేశ ప్రజలందరికీ కూడా, ప్రధానంగా చేతి వృత్తిదారులందరికీ కూడా ఇది గొప్ప అవకాశం, గొప్ప భవిష్యత్తు. వారు ఎదగటానికి ఒక గొప్ప ప్లాట్ఫామ్గా ఇది ఉపయోగపడద్దని చెప్పేసి భారతదేశ మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి 18 రకాల చేతి వృత్తిదారులకి ఉపాధి అవకాశం కల్పిస్తున్నందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఎంతోమంది వచ్చిన ప్రధానులందరూ ఎవరు చేయలేనటువంటి సాహసం ఈరోజు మన నరేంద్ర మోడీ గారు చేయటం చాలా శుభపరిణామం అండి. 18 రకాల వృత్తుల వారికి ఈ అవకాశం కల్పిస్తున్నందుకు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. విశ్వకర్మ జయంతి సందర్భంగా మరి ఇలాంటి మహోత్తరమైన కార్యక్రమాన్ని ఇచ్చిన మాన్య శ్రీ నరేంద్ర మోడీ గారికి మేము మా సంఘం తరపున, మా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఈ వృత్తిలోనే ఎంతో 75 సంవత్సరాల నుంచి ఎంతో మొగ్గుపోయి మరి ఉన్న పరిస్థితి నుంచి మమ్మల్ని గుర్తించినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు. అందరికీ మేము న్యాయం చేస్తారని మరి ఇలాంటి అవకాశం ఇచ్చిన నరేంద్ర మోడీ గారు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ. జాతీయ వార్తల సంక్షిప్త సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం. భారత సైన్యం అమ్మలపొదిలో కొత్త అస్త్రం చేరనుంది. ప్రళయ్ బాలిస్టిక్ క్షిపణుల కొనుగోలుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు రక్షణ సముపార్జన మండలి తాజా సమావేశంలో తుది నిర్ణయం వెలువడింది. వీటిని నియంత్రణ రేఖ, వాస్తవాధీన రేఖ వెంబడి మోహరించనున్నట్లు తెలుస్తోంది. సైన్యం వద్దనున్న ఉపరితలం నుంచి ఉపరితలం మీదకు ప్రయోగించే క్షిపణులన్నింటికంటే ప్రళయ్ క్షిపణులకు దీర్ఘ పరిధి ఉండడం విశేషం. చిన్నారుల్లో అధిక బరువు సమస్య పెరిగిపోతోంది. దేశవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో 5 ఏళ్లలోపు బాలలపై అధ్యయనం చేయగా 43 లక్షల మందికి పైగా చిన్నారులు అధిక బరువు సమస్య ఎదుర్కొంటున్నట్లు వెల్లడైంది. గత కొన్నేళ్లుగానే ఈ సమస్య పెరిగిపోయింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 4తో పోల్చితే సర్వే 5లో వీరి సంఖ్య బాగా పెరిగింది. ప్యాకేజ్డ్ ఫుడ్, పోషకాహారం తీసుకోకపోవడం, ఆటపాటలు లేకుండా కాలం గడపడం అధిక బరువు సమస్యకు కారణమని ఆరోగ్య నిపుణులు తెలిపారు. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ నెలకొల్పిన శాంతినికేతన్ పట్టణాన్ని ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేర్చుతూ యునెస్కో నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్లోని బీర్భం జిల్లాలో రవీంద్రనాథ్ ఠాగూర్ తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్ 1863లో తొలుత ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. దాన్ని 1901లో రవీంద్రనాథ్ ఠాగూర్ గురుకుల పాఠశాలగా మార్చారు. 1921లో దీన్ని విశ్వభారతి పేరుతో విశ్వవిద్యాలయంగా మార్చారు. ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శాంతినికేతన్కు ఛాన్సలర్గా వ్యవహరిస్తున్నారు. శాంతినికేతన్ను ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేర్చుతూ యునెస్కో నిర్ణయం తీసుకోవడం పట్ల ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.